హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. మా మావయ్య గారు వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అనమాట, సండే. సో ఫిషెస్ అయితే ఆర్డర్ చేస్తాను. నాకు ఎందుకో ఇక్కడ మటన్ చికెన్ కూడా జెప్టోలో ఆర్డర్ చేయడం అన్నది నాకు అంటే అందులో టేస్ట్ నాకు నచ్చలేదు. సో అందుకని ఫిష్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నాను. రొటీన్గా ఒక ఫిష్ కాకుండా ఇలాగ డిఫరెంట్ ఫిష్లు అందులోనే ఆర్డర్ చేసి సో ట్రైలు అయితే వేస్తున్నాము. మా హస్బెండ్ అయితే ఇలాగ ఫుల్ ఫిష్ని ఫ్రై చేద్దాం అని చెప్పి ఆర్డర్ అయితే చేశారు. ఇవి 5 ఫిషెస్ 150 రూపీస్ అయితే పడింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ రోజు అయితే నేను రైస్ పెట్టేసి ఫిష్ని ఈగల్ కింద పెట్టేసి ఈ ఫిషెస్ అయితే కొంచెం ఫ్రైగా చేసేసి పెట్టానమాట. ఇంకా ఫుడ్ అన్నది తొందరగా తినేసి అండ్ నెక్స్ట్ మేమైతే మంత్లీ స్క్వేర్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏవైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు మాత్రం మాల్స్కి వెళ్తే డెకరేషన్స్ అవి కూడా చాలా బాగుంటాయి. దట్టు ఆ రోజు సండే కాబట్టి చాలా రష్ చాలా ఎక్కువగా ఉంది అసలు. ఈ మంత్లీ స్క్వేర్ మాల్ లోపలే ఏంటంటే మెట్రో అనేది లోపలే ఉంటుందన్నమాట, డైరెక్ట్గా మెట్రో. కాకపోతే విజయనగర్ నుంచి అయితే మధ్యలో మెజెస్టిక్ దగ్గర మనం మెట్రో అయితే మారాలి. ఈ మాల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. క్రిస్మస్ కాబట్టి స్టార్టింగ్లో డెకరేషన్ అయితే ఇలా చేశారనమాట. చాలా బాగుంది డెకరేషన్. మా అమ్మ అయితే పరిశీలిస్తుంది అనమాట, ఇదేంటి హ్యాండ్స్తో ఇలా ఉంది అని. ఫోటో తీస్తాను నించో అంటే మొత్తం అంతా కూడా చూస్తుందన్నమాట, ఏంటి ఇలా ఉంది కదలట్లేదని. నెక్స్ట్ అదైతే హైఫై ఇస్తానని ఏడ్చింది. మళ్ళీ మా హస్బెండ్ ఏమో హైఫై ఇప్పించారనమాట దానికి. అండ్ లోపల ఎంట్రన్స్ అనమాట ఇది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు, చాలా బాగుంది. మ్యాక్సిమం అందరూ కూడా అక్కడ ఫొటోస్ వీడియోస్ రీల్స్ అన్నీ కూడా చేస్తున్నారనమాట. అక్కడ ట్రీ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కొన్ని తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంకా పైన ఫన్ జోన్ ఉంటుంది కాబట్టి ఇంకా పాపతో అక్కడ బాగుంటుందని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఫన్ జోన్ 3rd ఫ్లోర్లో స్టార్టింగ్లోనే సైడ్కి ఉందన్నమాట పిల్లలకి కిడ్స్కి. అదేంటంటే మరి కాస్ట్ అయితే నాకు ఎందుకో చాలా ఎక్కువగా అనిపించింది. హాఫ్ అన్ అవర్కి 350 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా కాస్ట్. దట్టు పెద్దగా ఆడుకోవడానికి కూడా తనకి ఏంటంటే అందులో బాల్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మరీ హాఫ్ అన్ అవరే ఉంది. దాని టాప్ అసలైతే నేను ఎందుకు వేస్ట్ అనిపించి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇదైతే అసలు తీయక ముందే అందులోకి దూరిపోయింది, వెళ్ళిపోయి ఆడుకుంటానని చెప్పి. అసలు ఎవరి హెల్ప్ లేకుండానే ఎక్కేయడము ఆడుకోవడము అన్నీ చేసింది. ఇంకా తప్పక అందులో డబ్బులు అయితే కట్టాల్సి వచ్చిందనమాట, 350 రూపీస్. కాకపోతే ఆవిడ ఏంటంటే కొంచెం ఒక 45 మినిట్స్ అలా ఉంచింది. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏంటంటే ఇంకా పేరెంట్స్ అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు వదిలేసి వీళ్ళేదో ఆడుకుంటారు. కాకపోతే మనం అయితే ఏదో సేఫ్టీ గురించి వెళ్ళాలంతే. ఫస్ట్ ఏమో అది ఎక్కేసరికి ఆ పాప అలా గెంతుతూ ఉంటే అది కూడా నించోలేకపోయింది. సో అలా కూర్చొని ఉండిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ అది కూడా గెంతింది కాసేపు. దానికి ఎక్కువగా ఈ బాల్స్ ఇలాంటి వాటిల్లో ఆడడం అంటే బాగా ఇష్టము. దేన్ని వదిలిపెట్టలేదు, అన్నిటిని ట్రై చేసింది. మ్యాక్సిమమ్ చాలా బాగా ఆడింది అందులోని. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఇప్పటివరకు దానికి బాల్స్ కనిపించక ఏవేవో ఎక్కింది. ఇంకా కనిపించేసరికి ఇంక అందులోకి పరిగెట్టుగా నిలిపోయి దూకేసింది అనమాట. ఇంక అందులోకి ఇంకా ఫుల్ దాని ఆనందం అయితే ఇంకా అసలు పట్టుకోలేకపోయింది. ఇంకా ఫుల్ ఖుషి అయిపోయింది. బాల్ తీసుకెళ్ళి పెట్టు. ఇదిగో ఈ జోన్లో అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇదనమాట. ఏంటంటే వీళ్ళు బాల్స్ తీసి అందులో పెడుతూ ఉంటే అందులో పైప్స్ ఉన్నాయన్నమాట.
ఆ పైప్స్లో బాల్స్ అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఒకేసారి అవన్నీ కూడా స్పిల్ చేస్తుంది ఆ బాల్స్ అన్నీ కూడా. సో దానికైతే పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయి అందులో ఆడుతున్నారు. సో దీనికైతే అక్కడ చాలా పెద్ద ఫ్రెండే దీనికి దొరికారనమాట. ఆయన ఒక బాల్ తీసుకొని ఈయన కూడా దీనికి ఒక బాల్ ఇచ్చేవారు. పిల్లలందరూ కూడా ఇదే బాగా ఎక్కువసేపు చాలాసేపు దీని దగ్గరే ఉండిపోయారు. అక్కడ ఒక వాల్కి అయితే ఇలా హోల్స్లా ఉండి కిందనైతే ఫ్లవర్స్ వెనకాతల చిన్న హుక్స్లా ఉన్నాయి. అవైతే అందులో పెట్టాలి. చాలా వరకు ఇరిగిపోయి ఉన్నాయి. ఇది కూడా పెట్టడానికి ట్రై చేసింది. బట్ దానికి చాలాసేపు తర్వాత పాపకు కూడా వచ్చిందనమాట ఇంకా పెట్టడం. ఇలాంటివి ఒక 2 పెట్టారనమాట. అక్కడేమో బాల్స్లో అలా పైప్ సెట్టింగ్, ఇదైతే చిన్న స్లైడ్స్లా పెట్టారు. ఒక బాల్ ఏమో వ్యాక్యూమ్తో పైకి వెళ్ళి మళ్ళీ అలా స్లైడ్స్తో మళ్ళీ బాల్ అనేది బాల్ పిట్లోకి వచ్చేస్తుంది. కానీ పాపకి దీనికన్నా అదే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే ఒక ఫాస్ట్గా అదే ఆ పక్కన ఉన్నది ఎక్కి పైకి వెళ్తే అక్కడి నుంచి అయితే అక్కడ లోపలైతే ఒక చిన్న బోట్స్ లాగా చిన్న ప్లాస్టిక్ అయితే పెట్టారనమాట. అందులో పిల్లలు కూర్చుంటే ఏంటంటే పైనుంచి ఎవరైనా తోస్తే వాళ్ళు అలా బాల్ పిట్లోకి వస్తున్నారు. మా అమ్మాయికి అయితే ఇంకా అస్సలు ఆగలేదు. ఇంకా దాన్ని చూసి ఇంకా అలా ఇంకా ఫాస్ట్గా వెళ్ళడము, అందులో కూర్చోవడము, జారడం అనమాట. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అతను కూడా బాగా హెల్ప్ చేశారనమాట పిల్లలకి. నేను ఇంకా గేమింగ్ ఉన్నది హాఫ్ అన్ అవర్ కదా, ఇంకా బాల్స్లోనే ఉండిపోతుంది అని చెప్పి ఇంకా నేను అలా బయటికి ఈ కొద్దిగా నెక్స్ట్ జోన్లో ఇలా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ పెట్టారనమాట. సో దీన్ని అయితే ఇలా ఐస్ క్రీమ్స్ దగ్గర కూర్చోబెట్టాను. ఇదేమో అందులో కూర్చోబెడుతుంటే ఆ పై ఉన్న బల్బ్స్ అన్నీ లాగుతుంది. అది అయిపోయాక ఇక పక్కనే ఏరోప్లేన్ ఉంటే అందులో కూడా కూర్చోపెట్టాను అనమాట. అన్నిటిని ఒక్కొక్కసారి అలా కూర్చోపెట్టి తీసేస్తూ ఉన్నాను. దానికి ఏం నచ్చితే ఫైనల్గా దాని దగ్గరికి వెళ్తుందని చెప్పి అయితే ఒక హౌస్ ఇలా ఎంటీగా పెట్టేసి థర్మాకోల్స్ అయితే బ్రిక్స్లా పెట్టారు. సో వాటిని అయితే అలా పేర్చాలని పేర్చి మళ్ళీ మనం బ్రేక్ చేసుకోవచ్చు అవి. దానికి ఇవన్నీ కన్నా దానికి ఆ బాల్సే బాగా నచ్చాయి. ఫుడ్ అది తినిపించేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే తను ఆ రోజు ఏమైందా మధ్యాహ్నం అన్నది తను పడుకోలేదనమాట. సో పడుకోకపోవడం వల్ల ఏంటంటే ఇంకా ఫస్ట్ అంతా ఫుల్గా అందులో ఆడేసిందనమాట దగ్గర 1 అవర్. ఆ తర్వాత బయట ఫన్ జోన్ అన్నిటికి వెళ్ళాము. తను ఏంటంటే ఇంకా నిద్రపోకపోవడం వల్ల ఫుల్గా టైర్డ్ అయిపోయి ఏడ్చేసేది. ఇలాంటి వాటిలోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ టైం అన్నది తెలియదు అసలు. అలాగా అందులో ఉండిపోతాము ఇంకా ఆడుకుంటూను. చూడు పనిక చూడు ఇగో చిన్న చూడు పనిక
వాళ్ళైతే ఇంకా బయటికెళ్ళమని ఏం చెప్పలేదనమాట. సో, ఇంక నేను ఇంకా అప్పటికే 50 మినిట్స్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఈలోగా మా హస్బెండ్, మావయ్య గారు అందరూ కూడా ఏంటంటే ఇలా పెద్దవాళ్ళది ఫన్ జోన్ అయితే వేరేగా ఉంది. సో, అందులోకైతే వెళ్ళామనమాట. టైమ్ జోన్ ఉంది ఇక్కడ. ఆ టైమ్ జోన్‌లో ఏంటంటే ఏమైనా ప్లక్కింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో, అందులో అయితే మా హస్బెండ్ అయితే మన డాగ్ అయితే తీశారు. మా అమ్మాయి సంగతి తెలిసిందే కదా! మా అమ్మాయి అండ్ మావయ్య గారు అయితే అలా ఏంటంటే గన్స్ ఇవన్నీ అక్కడ ఏవేవో ఉంటే వాటితో బాగా ఆడారు. అది ఏడుస్తుందని చెప్పి ఇంకా నేనైతే అలా తిప్పుతున్నాననమాట. ఇదేదో హ్యామర్‌తో కొడుతుంది. అది అవి వెళ్తుంటే ఇది కొట్టడం వల్ల వెళ్ళిపోతున్నట్టు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది క్యారమ్ లాంటిది అక్కడ ఉంది. సో, దాన్నైతే వీళ్ళు ఆడారు. ఏడుస్తుందని చెప్పి మా హస్బెండ్ అయితే దాన్ని రీఛార్జ్ చేశారనమాట. సో, రీఛార్జ్ చేయడంతో ఇద్దరు మావయ్య గారు అది అయితే ఆడారు. అదేంటంటే కింద నుంచి వచ్చేసేది దొంగని తీసుకునేసరికి నెక్స్ట్ ఏంటంటే అది పట్టుకొని పారిపోయేది అది. ఇమ్మంటే ఇచ్చేది కాదు. ఈలోగా టైం లిమిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మా మావయ్య గారు అయితే స్టార్ట్ అయ్యే ముందే తనకు చాక్లెట్ అయితే పెట్టారనమాట బ్యాగ్‌లో. అది ఇచ్చాము. అది ఇవ్వంగానే కొంచెం కూల్ అయింది. అక్కడ వాటర్ గన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే కొత్తదనమాట. నేను మిగతా మాల్స్‌లో చూడలేదు. ఇది ఈ మాల్‌లోనే చూశాను. వాటర్‌తో లోపల ఉన్నవన్నీ అంటే బ్లాస్ట్ చేయొచ్చనమాట. గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ కొత్తగా కూడా ఉంది. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువగానే గేమ్స్ ఉన్నాయి. తీయాలన్నమాట. తీసి ఆడుకునే వాళ్ళైతే ఆడుకోవచ్చు. కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈచ్ గేమ్‌కి. ఈ టైమ్ జోన్ కూడా బాగానే ఉంది. దీంతో పాటు పక్కన ఇంకొకటి ఉందన్నమాట. ఇది అంటే ఆ టైమ్ జోన్‌లోనే సెపరేట్‌గా కట్టారు. ఇది ఎందుకు కట్టారో తెలీదు మరి. ఇది ఒక వేరే జోన్‌లా కట్టారనమాట. స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటదనుకుంటా ఇందులో. మేము తర్వాత చూసాము. ఇంక అప్పటికే టైం అయిపోయిందని చెప్పి ఇంకా పాప ఏడ్చేస్తుందని ఇంక బయటకైతే ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసాము. చెప్పింది కదా మీకు తిని మధ్యాహ్నం పడుకోలేదని చెప్పి ఇంకా ఫుల్గా ఏడ్చేస్తుంటే నేనైతే ఏంటంటే అక్కడ కాటన్ క్యాండీ బయట అయితే తయారు చేస్తున్నారనమాట. సో, అక్కడికైతే తీసుకొచ్చాము పాపని. ఒక్కొక్కటి 150 రూపీస్ అనమాట ఒక కాటన్ క్యాండీ. అదైతే తయారు చేస్తున్నారనమాట మిషన్లో ఆవిడైతే ఏంటంటే 150 రూపీస్ వేస్తుంది. మనం ఫోన్పే చేసేయచ్చు, లేకపోతే క్యాష్ అనేది డైరెక్ట్గా అందులో పెట్టేయచ్చు. ఇస్తున్నారండి. వెయిట్. పన్నిక ఏదో పెద్ద తినేదేలాగా అప్పటి వరకు హడావిడి చేసింది కానీ అందులో చిన్నది కూడా నోట్లో పెట్టుకోలేదు అది. అదేదో దానికేంటంటే స్టిక్కీగా ఉండడం వల్ల అది అసలు తినలేదు. ఇంక నేను, అత్తయ్య గారు అండ్ మా హస్బెండ్ అయితే పాప స్టార్ట్ అయిపోయిందనమాట. ఆటోలో అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ స్టాండర్స్ వ్లాగ్స్. Stay tuned for more videos. Bye friends.